రైట్. అమెరికాలోని టెక్సాస్ నగరంలో హనుమంతుడి విగ్రహం వివాదానికి సంబంధించి ఇవాళ మన డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్కారం మురళీ మనోహర్ గారు. నమస్తే. మురళీ మనోహర్ గారు, ఈ టెక్సాస్ లో ఉన్నటువంటి హనుమంతుడి విగ్రహం చిన్నజీయర్ స్వామి ఆలోచనలకు రూపుదిద్దుకున్నటువంటి ఈ హనుమంతుడి విగ్రహం ఈరోజు అమెరికాలో ఒక మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా డంకన్ అనేటువంటి ఒక నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అసలు ఎందుకు అమెరికాలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా డంకన్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటారు? ఇది ఒక రోగము. బహుశా ఇంతవరకు మనమంతా అనుకున్నది ట్రంప్కే ఉంది ఈ రోగం అని అనుకుంటే, మొత్తం పార్టీకి రిపబ్లికన్ పార్టీకే ఈ రోగం వచ్చింది అని ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి విజయం. అలెగ్జాండర్ డంకల్ ఆయన ఒక సెనేటర్ గా రేపు రాబోయే ఎన్నికల్లో కంటెస్ట్ చేయబోతున్నాడు. కనుక ప్యూర్లీ ఇది కేవలము ఒక రాజకీయ ఎత్తుగడ. అంటే అక్కడ స్లోగా బహుశా ఏదో ఓటర్స్ లో, ముఖ్యంగా క్రైస్తవ ఓటర్స్ లో ఒక అసంతృప్తి ఏదన్నా ఉండొచ్చు బహుశా, లేదా క్రైస్తవులను మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లు కాజేసేటువంటి ఒక పొలిటికల్ చిచ్చు పెట్టే ప్రయత్నం డంకల్ చేస్తున్నాడు అన్నట్టుగా. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ఎన్నికల అంశంగా తీసుకురావడం. అమెరికాలో ఇటువంటిది ఉండదు ఎప్పుడు కూడా. అలాంటిది పోనీ విగ్రహం కొత్తగా అంటే కాదు, ఇది ఎత్తైన విగ్రహాలు కళ్ళకు కనపడి అరే ఇదేంటి అని అనిపించే విధంగా కొత్తగానేం కాదు. ఇది 3వ అతిపెద్ద విగ్రహం అమెరికాలో. ఇలాంటివి చాలా ఉన్నాయి. అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో పెట్టుకున్నటువంటి విగ్రహం, కాంస్య విగ్రహం, 90 అడుగుల విగ్రహం, కళ్ళకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కొత్తగా కనపడ్డది ఏం కాదు, 2024లో పెట్టింది ఇది. మరి అలాంటిది ఇప్పుడు ఎందుకు సడన్ గా గుర్తొచ్చింది ఎన్నికల సమయంలో అంటే, అంతే ఎన్నికల కోసము మత చిచ్చు పెట్టేటువంటి ఇది, ఓటర్స్ ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నము. పైగా ఎందుకు ఇలా పెట్టారు ఈ విగ్రహాలు అనే అటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. ఆయన చాలా అవహేళన చేస్తూ వై ఆర్ వి అలోయింగ్ దీస్ ఫాల్స్ గాడ్స్, హిందూ గాడ్స్ అన్నట్టుగా ప్రశ్నిస్తున్నాడు. అతను ఎక్స్ లో పోస్ట్ చేశాడు డైరెక్ట్ గా. ఇది మనది క్రిస్టియన్ నేషన్ అని చెప్తూ ఉన్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. వాళ్ళ రాజ్యాంగంలో ఇది లేదు. వాళ్ళ రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది ఏంది అంటే, అన్ని మతాలకు దూరంగా ఉండడమే ప్రభుత్వం పని అక్కడ. అంటే ఎన్నికలు, పార్టీలు ఇవన్నీ కూడా మతాలకు దూరంగా ఉంటాయి, దగ్గరగా ఉండవు. మనదేమో అన్ని మతాలకు దగ్గరగా ఉంటాం. అన్ని మతాలను మనం ఆహ్వానిస్తాం, ఆస్వాదిస్తాం, అన్ని మతాలను మనం గౌరవిస్తాం. ఇదేమో అలాంటి సెక్యులరిజం మనది. వాళ్ళేమో మతాతీతమైనది, వాళ్ళ రాజ్యాంగమే మతాతీతమైనది. మరి వాళ్ళు చెప్తారు మన దగ్గర మత సమస్యలు ఉండవు, మా దగ్గర ఇది ఉండవు అని గొప్పగా చెప్పుకుంటారు. కనుక రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు అదే, కొత్తగా ఈ విధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఎలా మాట్లాడుతున్నావు అని డైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి అనేక సంస్థలు కూడా ప్రశ్నిస్తున్నాయి అతన్ని. సో ఈ హిందూ అమెరికా ఫౌండేషన్ అనే సంస్థ నేరుగా కంప్లైంట్ వాళ్ళ ఆఫీస్కే తీసుకెళ్లి ఇచ్చేసింది. ఏది రిపబ్లికన్ పార్టీ ఆఫీస్ తీసుకెళ్లి, మీరు ఇంత హిందూ వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడతారు, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా, హిందువులను రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు, పైగా హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా ఎట్లా మాట్లాడతారు అని మీరు పార్టీని అడిగింది. మీరు మార్గదర్శకాలు ఏమి ఉండవా, లేదా ఉల్లంఘిస్తలేరా ఇతను ఈ క్యాండిడేట్ ను, ఈ యొక్క అభ్యర్థి పైన ఎందుకు చర్యలు తీసుకోరు మీరు అని డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాకుండా అనేక మంది హిందువులు, అక్కడ హిందువులే కాదు ఇతరులు కూడా, నెటిజన్స్ అందరూ కూడా స్పందిస్తున్నారు. ఈవెన్ అక్కడ ఉన్న క్రైస్తవుల్లో కూడా కొందరికి ఇష్టం లేనటువంటి పని, అందుకని వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. ఇది సరైంది కాదు అని కొందరైతే వాళ్ళు స్పందిస్తున్నారు. సో ఈవెన్ ఒకనొక వ్యక్తి, జోర్డాన్ అనేటువంటి వ్యక్తి, ఇది ఆయన చాలా పాజిటివ్ గా రాసుకొస్తాడు. వేదాలు మన క్రైస్తవం కన్నా వేదాలు ముందుగా రాయబడ్డాయి, అలాంటి వేదాల్లో అనేక అంశాలను క్రైస్తవం కూడా స్వీకరించింది. అంత పురాతనమైన, వేల సంవత్సరాల పురాతనమైనటువంటి హిందూ మతాన్ని కించపరచడం, గౌరవించడం తెలివైన పని కాదు అని వాళ్ళు కూడా వీటిలో సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. కనుక ఇది
మనందరికీ ఏమో హనుమంతుడు అతి ప్రియమైనటువంటి వాడు. మన దేవుళ్ళలో గొప్పగా కొలుచుకునేది హనుమంతుడిని. నిజంగా మన దగ్గర అలాంటి పెద్ద పెద్ద హనుమంతుని విగ్రహాలు మన దేశం అంతటా కూడా కనిపిస్తూ ఉంటాయి. కనుక మనకో ప్రత్యేకం, సరే ఇది మన మతం, మన వ్యవహారం ఇది. కానీ అమెరికాలో ఈ విధంగా ఎప్పుడు కూడా లేదు. పాలిటిక్స్ లో రిలీజియస్ ఇష్యూస్ అనేవి ఎప్పుడు కూడా రావు. అయితే మురళి గారు, మీరు అన్నట్టుగా ఇది కొత్తగా పెట్టింది, నిన్న మొన్న ప్రతిష్ఠించినటువంటి విగ్రహం కాదు. ఆల్మోస్ట్ 1 year అవుతోంది. అక్కడ ఉన్నటువంటి టెక్సాస్ లో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ విగ్రహంతో ఎలాంటి అబ్జెక్షన్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి ఈ లీడర్ వచ్చి కేవలం ఎన్నికల కోసము ఒక స్టంట్ గా, ఒక స్ట్రాటజీగా హిందువుల దేవుళ్లను లేకపోతే హిందువుల మనోభావాలను కించపరిస్తే క్రిస్టియన్ ఓట్లను మనము రాబట్టుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అండ్ మీరు చెప్పినట్టుగా వాళ్ళ రాజ్యాంగంలో కూడా మతాలకు సంబంధించి, అంటే అన్ని మతాలు ఒకటే అన్నటువంటిది వాళ్ళ రాజ్యాంగం కూడా. మరి ఇప్పుడు ఈయన చేసినటువంటి కామెంట్స్ రాజ్యాంగ ఉల్లంఘన కిందికి రాదా? అది పనిషబులే కదా? అంటే అధికారంలో వాళ్ళ పార్టీనే ఉంది కాబట్టి తప్పు ఒప్పైపోతుందా? తప్పు ఒప్పు కాదు, రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది తప్పకుండా. ఇది సరే, మన వాళ్ళు కోర్టుకు వెళ్ళడం లాంటిది ఇవన్నీ చేస్తారు అక్కడ. మనము వాళ్ళని కూడా కాదు. అసలు అమెరికా యాజ్ ఎ నేషన్ మనము చూడాల్సిన విషయం ఏంటంటే, అమెరికానే కాదు అనేక యూరోపియన్ కంట్రీస్ లో వైవిధ్యము అనేది వాళ్ళకు కొత్త. వైవిధ్యము అంటే మనకేమో వైవిధ్యమే వైవిధ్యం. ఎక్కడ చూసినా మనుషులు, ఇద్దరు మనుషులు ఒకలాగా ఉండరు. 2 రాష్ట్రాల్లో భాషలు ఒకలాగా ఉండవు. మన వేషధారణ ఒకలాగా ఉండదు. కనుక కశ్మీర్ నుంచి కన్యాకుమారికి వస్తే మీరు ఎన్ని రకాల మనుషులు చూస్తారు. అందుకే ఒక ఆయన అన్నాడు కదా, కాంగ్రెస్ నేత పెద్ద ఆయన, అదేంది దక్షిణాన వీళ్ళు సౌత్ ఆఫ్రికన్స్ లాక్కుంటారు, లేకపోతే తూర్పున వెళ్తే వాళ్ళు చైనీస్ లాగా, లేకపోతే వీళ్ళ లాక్కుంటారు, జపాన్ వాళ్ళు లాక్కుంటారు మన మనుషులు, ఇలాంటివన్నీ మాట్లాడాడు. వాస్తవంగా మనం అందరం భారతీయులం ఒక్కటే అయినప్పటికీ కూడా వైవిధ్యం మన యొక్క గొప్పతనం. మనకు అలవాటు అయిపోయింది. ఒక డ్రెస్సులు చూడడానికే కాదు, భాషల్లో కూడా వైవిధ్యం ఉంటుంది. మన యొక్క ఆరాధన, దైవారాధన, లేకపోతే మతాలు కూడా వైవిధ్యం ఉంటుంది. ఇంత వైవిధ్యం ఉన్న దేశం ప్రపంచంలో లేదు. కాకపోతే యూరోపియన్ కంట్రీస్ కు ఈ వైవిధ్యము ఇప్పుడిప్పుడు పరిచయం అవుతా ఉంది. అక్కడ హిందుత్వం పెరిగే కొద్దీ, హిందువుల సంఖ్య పెరిగే కొద్దికి, అక్కడ దేవాలయాల సంఖ్య పెరిగే కొద్దికి ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమైంది అంతా ఏంది అంటే, క్రిస్టియానిటీకి వ్యతిరేకమైంది ఇస్లాం అని. కనుక ఇస్లాం వ్యతిరేకత వాళ్ళకు మొదటి నుంచి ఉంది. ఇప్పుడు ఈ మధ్య ఇమిగ్రేషన్ సమస్య యూరోప్ అంతటా వచ్చింది, కెనడాలో వచ్చింది, లేకపోతే లండన్ లో వచ్చింది. అన్ని దేశాల్లో ఈరోజు పెద్ద సమస్యగా వాళ్ళకు దాపురించింది. కనుక ఇంకో మతం అంటేనే వాళ్ళకు భయమేసే ఒక పరిస్థితి ఉంది. కనుక హిందూ మతం కూడా అలాంటిదేమో అని అంటే కాదు. హిందువులతోటి చాలా సఖ్యంగా ఉన్నారు ఇన్ని రోజులు. హిందూ దేవాలయాలు వెలుస్తూ ఉన్నాయి. అక్కడ మెల్లమెల్లగా హిందూ విగ్రహాలు పెద్ద ఎత్తున కనపడుతూ ఉన్నాయి. వైవిధ్యానికి అలవాటు లేని అమెరికా ఇప్పుడు అలవాటు పడుతుంది. అందుకే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత గొప్పవాళ్ళం అనేది కూడా ఇప్పుడు మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఎలా ఉంటారు 2 భాషలు మాట్లాడే వాళ్ళు ఒక దేశంలో కనపడరు. మీకు ఏ దేశాల్లో కూడా మీరు ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా సమస్య ఏంది మనం అనుకుంటున్నాం. వీళ్ళిద్దరు ఏదో భూముల కొట్లాట కాదు, భాషనే వాళ్ళ సమస్య అంతా కూడా. ఉక్రెయిన్ లో సస్తే రష్యన్ భాష మాట్లాడారు, రష్యాలో ఉక్రెయిన్ భాష ఒక్కడు కూడా మాట్లాడితే కొట్టి చంపేస్తారు. కనుక మీరు ఇంగ్లాండ్ లోనే ఉంటుంది ఐర్లాండ్, ఐరిష్ వాడు ఏ ప్రాణం పోయినా ఇంగ్లీష్ మాట్లాడాడు. మనకు ఇంగ్లీష్ అంటే ఒక పిచ్చి, కానీ వాళ్ళకి అట్లేం లేదు. ఇంగ్లీష్ వాడు ఎప్పుడు ఐరిష్ భాషను మాట్లాడు. ఒకే దగ్గర ఉంటారు వాళ్ళు, రోజు గొడవలు అన్నుకుంటారు భాష అంటే. కనుక 2 భాషలు ఒక దగ్గర మాట్లాడే వాళ్ళు ఒక దగ్గర కలిసి జీవించలేకపోతున్నారు. ఇన్ని భాషలు మాట్లాడే మనం ఎట్లా బ్రతుకుతున్నాము? ఇన్ని 100 ఏళ్లుగా ఎలా బ్రతుకుతున్నాం? ఇన్ని మతాలు ఉన్నటువంటి వాళ్ళం మనం 100 ఏళ్లుగా ఎలా ఉన్నాం? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి వైవిధ్యం అంటే ఏంటో అని. మన గొప్పతనం ఏంటో మనకు తెలియకుండా అమెరికాలో ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. మొదటిసారి వైవిధ్యాన్ని చూస్తున్నారు. వైవిధ్యమైనటువంటి భిన్నమైన మతాలు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మెల్లగా భిన్నమైన భాషలు మాట్లాడే వాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తున్నారు. సో వెరైటీ ఈజ్ బ్యూటీ. దిస్ ఈజ్ అవర్ అండర్స్టాండింగ్. ఇండియా అండర్స్టాండ్స్ వాట్ ఈజ్ వెరైటీ అంటే, వెరైటీ ఈజ్ బ్యూటీ. కనుక భిన్నత్వమే అందము అసలు మన దగ్గర. ఇంత బ్రాడ్, మనం లిబరల్ థాట్ మనది, మనం ఫెనటిక్ కాదు ఎప్పుడు కూడా.
మనం లిబరల్ థాట్. ఇంకో మతం వాళ్ళు అవతల పూజలు చేస్తుంటే రైల్లో నమాజ్ ఎవరైనా పాడుతూ ఉంటే ముస్లిమ్స్, మన వాళ్ళందరూ లేచి నిలబడి వాళ్ళకు ప్లేస్ ఇస్తారు, గౌరవిస్తారు. ఇది మన గొప్పతనం కదా, ఇది మనకు అర్థం కావడం లేదు. అమెరికా చూడండి ఇప్పుడు ఇబ్బంది పడతా ఉంది, ఒక విగ్రహం కనపడేసరికి వాడికి పిచ్చిలేసిపోయింది. కనుక ఇది ఇప్పుడు నేను అమెరికాను గురించి గొప్పగా మాట్లాడలేదు, ఇండియా గురించి మనము అర్థం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. వైవిధ్యమే మన యొక్క అందము, అది వాళ్ళకు ఇప్పుడు అలవాటు కావాల్సినటువంటి సమయం.